నవసేన్ బోసుకుమరి జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన. దాంట్లో విఎఫ్ఎక్స్ షాట్లు కొన్ని, అంటే విఎఫ్ఎక్స్ అనేటువంటి విధానం మళ్ళీ వచ్చింది. సిద్ధ సభలకి జనం విపరీతంగా వస్తున్నారు అనేటువంటి విధంగా కింద గ్రీన్ మ్యాట్ వేసి ఆ తర్వాత పెట్టేసి దాని సాక్ష్యాధారాలతో సహా బయటకు వచ్చి నేను కూడా చాలా ప్రస్తావించాను. జూమ్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక లేయర్ తీసి ఇంకో చోట పెట్టడం, ఆ లేయర్ తీసి ఇంకో చోట పెట్టడం, ఇట్లాగా ఒక విధానాన్ని ఏర్పాటు చేసినటువంటి విధంగా ఎలక్షన్స్ కి ముందు ప్రూఫ్స్ తో సహా దొరికిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది అందరూ చూసినటువంటిదే. ఇప్పటికీ కూడా ఉన్నాయి ఆ వీడియోస్, ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు సిద్ధం సభలకు సంబంధించిన విఎఫ్ఎక్స్ అని వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దానికి సంబంధించి మొత్తం వస్తాయి, దానికి డీటెయిల్స్ తో సహా వస్తాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ టాపిక్ ఎందుకు వచ్చింది నెల్లూరు పర్యటనలు అంటే, ఇప్పుడు ఆయన బంగారుపాలెం వెళ్ళారు కదా ఆ మామిడికాయకి సంబంధించినటువంటి వివాదంలో, అప్పుడు ఉన్నటువంటి షాట్లు ఇప్పుడు ఈ పర్యటనకి సంబంధించి దాటిని కలిపేసి, అంటే ఏంటి జనం ఎక్కడెక్కడ ఎక్కువ వచ్చారు, ఎలా వచ్చారు అనేటువంటి విషయం నేను ముందే చెప్పాను. అంటే ఇందాక వీడియోలో కూడా చెప్పాను, ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను. అదేంటంటే జనం ఎక్కువగా వచ్చారు నాకు అనేటువంటి విధంగా బాగా టెలికాస్ట్ చేయడానికి వాళ్ళు బాగా ఇష్టపడతారు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం అలాగే ఉంటుంది. దాంట్లో ఈరోజు నిన్న దొరికిపోయింది ఏంటంటే ఈ బంగారుపాలెం అనేటువంటి బోర్డులు రావడం. వీటి వల్ల ఏంటంటే ఎక్కడెక్కడైతే జనం వచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఎక్కడెక్కడ జనం వస్తున్నారో ఆ షాట్లన్నీ కూడా కట్ చేసి అనుమానం రాకుండా ఆ మధ్యలో పోస్ట్ చేయడం వల్ల జనం విపరీతంగా తరలి వచ్చారనేటువంటి విధంగా చూపించుకునేటువంటి ప్రయత్నం చేశారనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. బట్ కొన్ని పొరపాట్ల వల్ల జరిగిందా, లేకపోతే నిజంగానే ఆ పరిస్థితి అంటే దాన్ని నమ్మటానికి ఏంటంటే మన గతంలో ఉన్నటువంటి సిద్ధం సభలకు ఉన్నటువంటి విఎఫ్ఎక్స్ లో గుర్తొస్తాయి. కాబట్టి ఇది ఎంతవరకు నమ్మాలో తెలియదు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి జనమే రారా అంటే ఖచ్చితంగా వస్తారు. రాకుండా ఎందుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి 39% వరకు కూడా ఓటింగ్ వచ్చింది. ప్లస్ అది కూడా కాకుండా రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఉంది. ఒకసారి సీఎం గా చేశారు. సంక్షేమ పథకాలు ఖచ్చితంగా కొన్ని వర్గాలకి బాగా అందాయి. వీటి వల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి విధానంలో కొంత అభిమానం ఉంది చాలా మందిలో కూడా. ప్లస్ అది కూడా కాకుండా తన సొంత సామాజిక వర్గం ఒకటి, అది కూడా కాకుండా తనను ఓన్ చేసుకున్నటువంటి సామాజిక వర్గం కొత్తగా వచ్చినట్టు ఇంతకు ముందు కూడా ఉంది. ఒక కొత్త సామాజిక వర్గం 50% 60% జగన్మోహన్ రెడ్డి గారి ఫేవర్ గా ఉంటది. కానీ వాళ్ళకి వచ్చినటువంటి ఒక ప్రాబ్లం వల్ల కంప్లీట్ సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి క్లోజ్ అయిపోయింది. వీళ్ళలో ఎక్కువ మంది ఉంటారు. కావాలంటే మీరు గమనించండి, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఎక్కువగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టినా, ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉన్నా, సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటిది సెకండ్ ప్లేస్. కానీ ఓన్ చేసుకున్నటువంటి సామాజిక వర్గానికి సంబంధించి మాత్రం ఫస్ట్ ప్లేస్ లో సోషల్ మీడియాలో ఉన్నారు. ఇది మాత్రం పక్కా ముందు రోజుల్లో ఖచ్చితంగా ఇది బయటకు వచ్చిందని నా డౌట్, నా అభిప్రాయం. టోటల్ గా అయితే ఆ పర్యటన మొత్తంలో ఈ విఎఫ్ఎక్స్ కి సంబంధించినటువంటి వివాదం ఒకటి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి జనం రారంటే ఖచ్చితంగా వస్తారు. ఎందుకు రారు? ఆయన ఒక నాయకుడు, ముఖ్యమంత్రిగా చేశారు. ఆయనకు అభిమాన గణం, సపరేట్ గా అభిమాన గణం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వస్తారు. కాబట్టి ఒకటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు, జనం రాలేదని చెప్పేసి యాంటీ మీడియా ప్రొజెక్ట్ చేస్తారు. సోషల్ మీడియా కావచ్చు, యాంటీ మీడియా కూడా ప్రొజెక్ట్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పర్యటించారు, అసలు జనమే రాలేదని చెప్పేసి వాళ్ళ యాంటీ మీడియా ప్రొజెక్ట్ చేస్తారు. దీంట్లో ఎవరు తప్పు ఎవరు తప్పు అని చెప్పేసి మనం ఇక్కడ ఏం చెప్పలేం. సిద్ధం సభలకి జనం రాలేదని చెప్పేసి అప్పట్లో టీడీపీకి సంబంధించినటువంటి మీడియా ఏ విధంగా అయితే ప్రొజెక్ట్ చేసిందో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సభలకు కూడా ఆయన స్పీచ్ ఇస్తున్నటువంటి టైంలో అసలు జనమే లేరని చెప్పేసి ఖాళీ కుర్చీల ఫోటోలు డైరెక్ట్ గా మెయిన్ పేజ్ లో మెయిన్ బ్యానర్ లో వేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. స్వచ్ఛందంగా జనం తరలి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా అంటే అది చేసే ప్రయత్నం చేశారు, కానీ అది కుదరలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మామూలుగా మీరు ఒకసారి చూస్తే ఏదో సభ అనుకుంటారు, ఆవిర్భావ సభ, అది ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, కానీ ఒక ఆవిర్భావ సభ అనుకుంటారు. ఇప్పుడు నైట్ 10 గంటలకు 11 గంటలకు స్టార్ట్ అయింది సభ. అంటే ముగిసే సమయానికి 12 దాటిపోయింది. కానీ వచ్చినటువంటి జనం, గ్రౌండ్ లో ఉన్నటువంటి జనం పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అయ్యేంత వరకు కూడా ఒక్కరు కూడా కదలలేదు. అంటే రియల్ గా ఉండేటువంటి అభిమానం అనమాట. కానీ సరే, అది తీసి పక్కన పెడితే మీడియా, వీళ్ళకి సంబంధించినటువంటి మీడియా వాళ్ళకి జనం రాలేదని రాస్తుంది, వీళ్ళకి సంబంధించిన మీడియా వీళ్ళకి జనం రాలేదని రాస్తుంది. ఇంతే. ఇంకా దీంట్లో పెద్ద చర్చించుకునే విధానం లేదు, ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ ఫిగరే, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ ఫిగరే, పవన్ కళ్యాణ్ గారు అంటే అసలు పిచ్చెక్కిపోయేటువంటి జనం ఉన్నారు. కాబట్టి వీళ్ళు జనంలోకి, లోకేష్ గారు వీళ్ళందరూ జనంలోకి వస్తే ఖచ్చితంగా జనం వస్తారు, రాకుండా ఎందుకుంటారు? రోడ్డు మీద నిలబడితే అట్లా గుమ్ముడిపోతారు అంతే. దీనికి పెద్ద ప్రత్యేకంగా అది వచ్చారు, ఇది వచ్చారు, అది సక్సెస్, ఇదంతా సక్సెస్, ఈ సొల్లు, ఇదంతా సొల్లి అసలు వాస్తవంగా చెప్పాలంటే. దీనికి పెద్ద డిస్కషన్ చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి జనం వస్తారు, చంద్రబాబు నాయుడు గారికి జనం వస్తారు, లోకేష్ గారికి జనం వస్తారు, పవన్ కళ్యాణ్ గారికి జనం వస్తారు. దీంట్లో ఎంత జన సమీకరణ జరిగింది, స్వచ్ఛంగా ఎంతమంది వచ్చారన్నదే దీంట్లో లెక్క అవుతుంది. మరేమంది చెప్పు.